జగన్ అవసరం రాష్ట్రం అంతటా ఉందండి. అందు గురించి జగన్ గారు రావాలండి. ఆయన్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్నారండి. ఆయన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఆ ప్రయత్నాల గురించి మాత్రం మీరు కోర్టు వారు అభినందనంతో ఆయన్ని విడుదల చేయాలని మేము అందరం కోరుతున్నాము. మొదట రాజశేఖర రెడ్డి లేని కారణంగా ఈ రోజు సమైక్యాంధ్ర ఈ తెలంగాణలో వచ్చాయి. రాజశేఖర రెడ్డి ఉండుంటే విడిపోయే పరిస్థితి లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చుంటే ఈ పరిస్థితి లేదు. ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఉండుంటే మాకు ప్రజలకి బాధ లేదు, ఉద్యోగస్తులు జేఏసీ వాళ్ళకి బాధ లేదు, రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి అంతకంటే లేదు. డెఫినెట్ గా జగన్ రావాలి, నాయకత్వం వహించాలి, సమైక్యాంధ్ర మొత్తాన్ని అతను నిలబడాలి. మేమందరం కూడా జగన్ రావాలని చూస్తున్నాం. బెయిల్ డెఫినెట్ గా ఇవ్వాలని కోర్టు ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా జగన్ గారికి బెయిల్ ఇస్తారని నమ్మకంతో, చాలా అభిమానంతో కోర్టు మీద న్యాయమూర్తుల మీద చాలా ఆశలు పెట్టుకుని మొత్తం సుమారు 8-9 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఆయన బయటకు వస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని ఆయన ఒక్కడే ఆదుకోగలడు, ప్రజలకు న్యాయం చేయగలడు. ఆయన ఒక్కడే దీనికి సమానమైన న్యాయం చేయగలడని 8 కోట్ల మంది జనాలు ఆయన గురించి ఎదురు చూస్తున్నారు. జగన్ మేము వస్తేనే మమ్మల్ని ఆదుకుని ఆదరిస్తాడు. రాజశేఖర రెడ్డి గారు ఏ రకమైన పద్ధతులు పథకాలు ఏ రకమైన పథకాలు అయితే పెట్టారో ఆ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తేనే మనం ఈ పథకాలన్నీ మనం అనుభవించుకుంటాం. మనల్ని అన్ని తీర్చడం మన సమస్యలనే అనే ఉద్దేశంతో తప్ప అంతకంటే ఏమి లేదు. ప్రతిపక్షాలు ఏమి చేసినా భగవంతుడనే వాడు ఉన్నాడు. తప్పనిసరిగా జగన్ కి బెయిల్ తప్పనిసరిగా ప్రజల మాట భగవంతుడు కూడా విని బెయిల్ వస్తుందని కూడా మేము ప్రజానికం అంతా కూడా మేము ఆలోచిద్దాం ఉన్నాం.